అట్టా సుతున్నావేంటత్త? కన్ను మూస్తే నువ్వు నీళ్లు పోస్తావని రెప్పవాల్చకుండా చూస్తున్నాను. పోయబ్బో గొప్పే. అట్టా పోతావేంటి? నాకు పాలు పోయివా? పోతానుండత. మొదటిసారి పిండిన పాలు కిట్టైకి నైవేద్యం పెట్టి గాని నేను పొయ్యను, లేకపోతే కళ్ళు పేలిపోతాయి. కిట్టయ్య నన్ను క్షమించు. చెయ్యట్టుకున్నావేంట భయా? నువ్వు చేస్తుంది ఏటమాయా? పాలమ్మబోతున్నాను. కాదు, నీళ్ళమ్మబోతున్నావు. ఎవరు నువ్వు? గవర్నమెంట్ వాడిని. డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్సిఫైయింగ్. వామ్మో, గవర్నమెంట్ వాడివా? ఏం పని? ఇలా పాలల్లో నీళ్లు పప్పులో రాళ్లు కలిపేవాడిని పట్టుకునే పని. అట్టగా? అట్టగే. అబ్బే, నేను అస్సలు పాలలో నీళ్లు కలిపను సారు. మా అత్త కూతురికి అజీర్ణంగా ఉందట. మంచి పాలు అరగవు, కాసి నీళ్లు కలిపిన పాలు ఇవ్వమ్మా అని బతిమాలితేను నేను ఈ పని చేశాను అంతే. ఓహో, వాళ్ళ ఇంట్లో కలుపుకోవడం నీళ్ళక పాపం నిన్ను కలిపేమందా? పద పోలీస్ స్టేషన్ కి. పాలల్లో నీళ్లు కలిపినందుకు 10 ఏళ్లు, అబద్ధం చెప్పినందుకు 3 ఏళ్లు, మొత్తం 13 ఏళ్లు జైలు శిక్ష వేస్తారు. హాయిగా రెస్ట్ తీసుకో. పద. సరే సరే, నన్ను ఒకే సార్, నన్ను ఒకే. పిలు. ఇంకా గట్టి పిలు. అయ్యో, అది కట్టేస్తుంది కానీ హైరాణ పడదు. పద. సరే సరే సరే, నన్ను పోలీసులకు పట్టించుకో. నీకు దండ పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. సరే, ఇది మొదటి తప్పని వదిలేస్తున్నాను. ఇంకొకసారి పాలలో నీళ్లు కలిపావు, డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్సిఫైయింగ్. ఒట్టు సారు, నీ మీద ఒట్టు. ఇంకెప్పుడు పాలలో నీళ్లు కలిపిన సారు. సరే వెళ్ళు. మీ అత్తకి నీళ్లు కలపని పాలు పోయి. డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్సిఫైయింగ్. పాలమ్మా పాలు, నీళ్లు కలపని పాలు, డిపార్ట్మెంట్ నాన్ కల్సిఫైయింగ్ వాళ్ళు ఒప్పుకున్న పాలు. పాలమ్మా పాలు. ఇదిగో పిల్ల, ఓ 1 లీటర్ పాలు పోయమ్మా. డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ కల్సిఫైయింగ్. నడు పోలీస్ స్టేషన్ కి. ఎందుకబ్బాయా? పాలలో నీళ్లు కలిపినందుకు మాయా. నేను పాలలో నీళ్లు కలిపిన సారు. ఒట్టేసేగా. అయితే ఇప్పుడు కలిపింది ఏమిటి? నీళ్ళలో పాలు కలిపాను. అయితే నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళను. పోలీసు వాళ్ళని ఇక్కడ పిలిపిస్తాను. నువ్వెక్కడ తిక్కలోడు అయ్యా? ఎలికెత్త కాలికి, కాలికెత్త ఎలికెత్తున్నావు. నడు పోలీస్ స్టేషన్ కి. ముచికలై అలిన్ నమః. ఏంటిది? అదే సంస్కృతంలో దీవించా. నీ దీవెనలు వద్దు, నీ భాష వద్దు గాని నువ్వెంత డబ్బిమ్మన్నా ఇస్తా, ఏం చేయమన్నా చేస్తా. ఇట్టా నా పరువు బజార్లో మాత్రం పెట్టదు తండ్రి. అలా చేయలే. లే, నువ్వు పని చేస్తానంటే ఈ పాలు నీళ్లు కూడా ఎత్తను. పెద్ద పని కాకపోతే చేస్తా. ఏంటో చెప్పు. నాకు పని పిచ్చవా? పనా? మరి నీ డిపార్ట్మెంట్ నాన్ కల్సిఫైయింగ్. అబ్బే వచ్చినా అమ్మా, అంత పెద్ద ఉద్యోగం చేయడానికి నేనేమన్నా చదువుకున్నానే పెట్టానా? నేను నీ టైప్ ఏలు ముద్ర. వామ్మో వాయ్యో, ఎంత నాటకం ఆడేవయ్యా అందగాడా. అది సచ్చాననుకో. నేను ఊరికి కొత్త సుబ్బులు, ఏదైనా పని చూసి పెట్టవు. నా పేరు తెలుసుకున్నావన్నమాట. మరి నీ పేరు? రాంపండు. జాంపండులా ఉంటే దొరబాబు అనుకున్నాను. పొట్టి రాంపండువే అన్నమాట. సరే సరే పద, పనిపిత్త. అయ్యో, మీరు ఉడుతున్నారంటమ్మా? పని మనుషులు ఎవరూ రాలేదే. మేనేజర్ గారు వెళ్ళిపోయాక పనోళ్ళందరూ తోకలు జాడుతున్నారమ్మా. నిజమే, ఒక్కళ్ళు కూడా మాట వింటలేదు. అట్ట తోక జాడించకుండా చక్కగా బుద్ధిమంతుల్లా ఇంటడు పని చేసుకుపోయే కుర్రని చూపిస్తాను. పనిలో పెట్టుకుంటారమ్మా? నిక్షేపంగాను 24 గంటలు ఇక్కడే పడిండి ఇల్లు చూసుకోవడానికి మనిషి అవసరం. ఎవరే అతను? చెప్పడం ఎందుకు, చూపిస్తాగా. రాంపండు. గారు నమస్కారం. ఇతనే మా రాంపండు. నమ్మకస్తుడేనంటావా? చాలా నమ్మకస్తుడమ్మా. నీకు తెలిసిన వాడో మీ బంధువు అయితే నాకే అభ్యంతరం లేదు. పనిలోకి రమ్మను. నేను బంధువురామ్ గారు, అది నా అత్త కూతురు. చిన్నప్పుడు శివుడు ముక్కేసుకుని ఎంత ఉండేది.
ఇక ఇంటి పని గురించి మీరేం పట్టించుకోదమ్మ గారు. ఇల్లు ఓడవడం దగ్గర నుంచి అన్నం వండడం వరకు అన్ని నేనే చూసుకుంటాను. మంచి మాటకారువేరా అబ్బాయి. ఓడవడం అయిపోయింది అమ్మగారు. తర్వాత పని చెప్పండి. నాకు పని తర్వాత పని ఉండాలి. మధ్యన కాలు రాకూడదు. సరే లోపలికి రా. అలాగే వతన శుభ్లో మామూలు జాగ్రత్తలు చూసుకో. నేను నీకు అత్త కూతురునా? చెప్తాను సనువిత్తే అసలు సంకన కిసిలా ఉన్నాడు. శ్రీయః కాంతాయ కళ్యాణ నిధయే నిధయశ్చిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాదోహ శుభ్ర విభ్రమ జక్షుషే జక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. రాంపండు, శభాష్ రాంపండు. చిన్న వయసులోనే భక్తి శ్రద్ధలు అలవర్చుకున్నావు. ఏమిటి సార్, ఏమిటి వెతుకుతున్నారు? ఇక్కడున్న బాటిల్స్ అన్ని ఏమైనాయా? అన్ని అందరు కనిపించేలా ఉండడం మంచిది కాదని నేనే దాచిపెట్టాను. ఓహ్ బ్యూటిఫుల్. ఏది ఒకటి అదే. మీకు కావాల్సినప్పుడు పిలవండి, నేనే తీసిస్తాను. నువ్వు నాకు నచ్చావయ్యా రాంపండు. జాగ్రత్త ఉన్నవాడి, పైకొస్తావు. ఏటమ్మ గారు, మీ ఫోటో పేపర్లో పడిందా? అవునయ్యా, ఇదిగో నా సన్మానం గురించి కూడా బాగా రాశారు. కళా శూన్య అని బిరుదిచ్చినట్టు కూడా రాశారు చూడు. అబ్బే, ఇదో గౌరవమా, ఇదో సన్మానమా? 4 మూరలు దండేసి వడియాలంట పెట్టే గుడ్డ లాంటి శాల్వ కప్పేసి కళాశూన్య అని బిరుదు ఇచ్చేస్తే సరిపోయిందా? దీనికి ఎంత అయింది? 6000. దానిపైన 4000 కలిపి ఇలా పారేయండి. ఊరూరంతా దద్దరిల్లిపోయేలా మీకు సన్మానం చేసి ఏనుగు మీద మమ్మల్ని ఊరేగించి నిష్కళావల్లభి అని బిరుదిప్పిస్తాను. నిష్కళా వల్లభి, ఇది చాలా బాగుంది. రాంపండు, రేపు 10,000 ఇస్తాను. సన్మానానికి త్వరగా ఏర్పాట్లు చేయించి. అలాగే. అమ్మగారు ఎక్కడికి? ఫోటో సెషన్ కి. ఆగండి, మీరు అలా వెళ్ళడానికి వీల్లేదు. నా కాంక్షలు పెట్టడానికి నువ్వెవడివి? ఎంతలో ఉండాల్సిన వాడు అంతలో ఉండు. నేను మీరు వెళ్ళడానికి వీల్లేదని లేదు అమ్మాయి గారు, ఇలా వెళ్ళడానికి వీల్లేదన్నాను. ఇప్పుడు తీసేది కలర్ ఫోటో కదా, నల్ల స్కర్ట్ బాగుండదని. బీరోలో లెమన్ ఎల్లో స్కర్ట్ ఉంది, అది వేసుకెళ్తే బాగుంటుంది. గుడ్ టేస్ట్ రాంపండు, ఐ లైక్ యూ.